హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏఐ ఎలా వర్క్ అవుతుందో మనం మాట్లాడుకుందాం. ఏఐ అనేది మనకు మెయిన్గా డేటాని చూస్ చేసుకొని అల్గారిథం సమ్ మోడల్స్ మీద టోటల్ డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా మనం క్లియర్గా చెప్పాలి అంటే మిషన్ లెర్నింగ్ అంటే కంప్యూటర్ అనేది డేటాబేస్ చూసి నేర్చుకుంటుంది అనమాట. సో అలా మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి అండ్ డీప్ లెర్నింగ్ మీన్స్ హ్యూమన్ మీన్స్ మన బ్రెయిన్స్ని బేస్ చేసుకొని న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా టోటల్ అదే నేర్చుకుంటుంది అనమాట. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే అలాంటి మరిన్ని వీడియోస్ని సజెస్ట్ చేయడం, గూగుల్లో సెర్చ్ చేస్తుంటే సజెస్టబుల్ కీవర్డ్స్ని ప్లేస్ చేయడం, అలాగే మనకి పాస్ట్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని కూడా నిర్ణయాలు తీసుకునేలాగా మనకి ఈ ఏఐ అనేది వర్క్ అవుతుంది అనమాట. నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపర్చునిటీస్ మన కెరీర్లో ఎలా ఉన్నాయి? సో కంప్లీట్గా ఏఐ లెర్న్ చేయాలంటే మనకి ఏ స్కిల్స్ ఉండాలనేది చెప్తాను నేను. సో స్కిల్స్ చూస్తే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ కానీ ఆర్ కానీ ఓకే, అండ్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడా మనం ఏఐ లెర్న్ చేయాలంటే ఇవన్నీ మనకి అవసరమైన స్కిల్స్. ఏఐలో ఇప్పటికే మనం చూస్తే జాబ్ ఆపర్చునిటీస్ మీన్స్ అంటే ఏ ఇంజనీరింగ్ కానీ, ఏ డాక్టర్స్, డేటా సైంటిస్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఇవన్నీ ఏంటంటే ఏ మనకి బాగా వస్తే ఇవన్నీ జాబ్ ఆపర్చునిటీస్గా మనమైతే యూజ్ చేయొచ్చు. నౌ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన రోజువారీ జీవితంలో అసలు ఎక్కడ యూజ్ అవుతుంది, మనకి దీనివల్ల యూజెస్ ఏంటనేది కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ చూస్తే చాట్ బాట్స్, వాయిస్ అసిస్టెంట్స్ లైక్ సిరి కానీ, గూగుల్ అసిస్టెంట్స్ కానీ, నెక్సా కానీ ఇలా డిఫరెంట్ అన్నీ కూడా మనకి అసిస్టెంట్స్ అనేది వచ్చేసాయి. దీంతో పాటు చూస్తే మనకి ఆల్రెడీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, టెస్లా లాంటి వాటిలో మనకి యూజ్ అవుతుంది. అంటే డ్రైవర్ లేకుండా కార్ మూవ్ అయ్యేలాగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ని యూజ్ చేసి ఈ ఏఐ యూజ్ అవుతుంది. ఏఐ యూజ్ చేసి ఎర్లీగా డయాగ్నోస్టిక్స్ డిసీజెస్ అంటే మీన్స్ ఏదైనా మనకి డిసీజెస్ ఏదైనా ఉందా లేదా అనేది ఈ డిసీజ్ని యూజ్ చేసి కూడా తెలుసుకుంటారు. దీంతో చూస్తే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్న లైక్ ఒక అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఈ యొక్క ప్రొడక్ట్స్, స్నాప్డీల్ కానీ ఈ యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు రికమెండ్ అవుతూ ఉంటాయి. ఇదంతా కూడా త్రూ ఓన్లీ ఏఐ యూజ్ చేసి. మనకి ఫ్యూచర్లో చూస్తే రోబోట్స్, విర్చువల్ రియాలిటీ, ఏఐ డాక్టర్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు మనకి డే బై డే మనం టెక్నాలజీతో పాటు మనం కూడా ముందుకెళ్లాల్సిందే. సో నా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో అయితే మళ్ళీ వద్దాం మనం. థ్యాంక్ యూ గైస్.